నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, తద్వారా విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇవే పునాదులని జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో రాష్ట్రం ఎక్కడో 19వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. గత పాలనలో, వైసీపీ పాలనలో ఈ రోజు 3వ స్థానానికి ఎగబాకాం అధ్యక్ష. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఈ రోజు 3వ స్థానానికి వచ్చాం. తప్పనిసరిగా భవిష్యత్తులో దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగటమే లక్ష్యంగా ఈ రోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఈ రోజు ప్రతి విద్యార్థికి 2 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా ఒక తల్లికి ఈ రోజు తల్లికి వందనం పథకం ఒక్కొక్క స్టూడెంట్ కి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. అటు ప్రభుత్వ పాఠశాలకు, ఇటు ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఈ బెనిఫిట్ ని అందజేస్తున్నాం అధ్యక్ష. పేద పిల్లల్ని చదువు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కేవలం ఒక బిడ్డకే అందించారు. అది కూడా రాష్ట్రంలో 3 లక్షల మందికి అందలేదు అధ్యక్ష. అమ్మఒడి పథకం ఆ రోజు చాలా నిరాశకు గురయ్యారు. కానీ ఈ రోజు 1% ఫస్ట్ లో అందనటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ గ్రామ సచివాలయాల ద్వారా ఎవరైతే అందలేదో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని వాళ్ళకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో 10th క్లాస్ రిజల్ట్ గణనీయంగా పడిపోయింది అధ్యక్ష. ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేసి గత ప్రభుత్వం జీవో 117 తెచ్చి పేదల కాలనీలో 4,234 పాఠశాలలు మూసివేశారు అధ్యక్ష. వైసీపీ పాలనలో చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీనివల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవటం చాలా బాధాకరం అధ్యక్ష. నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 117 జీవోను రద్దు చేసి పేదల కాలనీలో మళ్ళీ పాఠశాలలు కొనసాగించడం జరిగింది అధ్యక్ష. గతంలో 1 టీచర్ 1 క్లాసు 1,200 పాఠశాలకే పరిమితం అయితే నేడు 9,600 పాఠశాలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే విదేశీ విద్య గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా విదేశీ విద్య ఇచ్చి స్టూడెంట్స్ కి అన్యాయం చేశారు అధ్యక్ష. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2018-19లో వెళ్ళి నా విదేశీ విద్యకి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు పే చేయకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. కేవలం 113 మందికి మాత్రం వాళ్ళు నామమాత్రంగా ఇచ్చారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో విదేశీ విద్య 4,923 మందికి ఇవ్వడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు కూడా వెళ్లి చదివించి వాళ్ళ గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ కు పారితోషికం గంటకి 150 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 375 రూపాయలకు పెంచి వాళ్ళకి అండగా నిలబడింది అధ్యక్ష. వినుకొండలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పట్టణ ప్రముఖులు పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మాజీ ఏజీపీలు నలబోతు రామకోటేశ్వరరావు, పోట్లూరి సైదారావు గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పనుల పురోగతి పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ కొండ ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే జీవి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా సేవకులు జట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రి, మోటమర్రి నరసింహారావులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధిలో భాగమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గజవల్లి నాగపవన్ కుమార్, భాగవతుల రవికుమార్, భద్రయ్య, భావనాసి సాంబశివరావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు వెంకట హనుమంతసూరి, నరసింహరావు, కనువాల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య మరియు గిరి ప్రదక్షిణ సేవకులు పాల్గొన్నారు. శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం వినుకొండ పట్టణ ప్రజల చిరకాలిక కోరిక మాన్యశ్రీ శ్రీ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో శనివారం రోజున 28వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు 3వ తారీఖు. దాదాపుగా 900 మీటర్లు
మరి జంగిల్ మొత్తం క్లియర్ చేసుకోండి, మట్టి అంతా చదును చేసుకుంటూ దాతలందరి సహకారంతో, ఎమ్మెల్యే గారి ఆదేశాలతో, ఎమ్మెల్యే గారి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని శ్రీ గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా గారి సేవకులుగా మేమందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాబా గారి సేవకులుగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వినకొండ పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎక్స్-ఏజీపీ శ్రీ పోట్లూరు సైదారావు గారు, అదేవిధంగా మరో ఎక్స్-ఏజీపీ నలబోతు రామకోటేశ్వరరావు గారు, అదేవిధంగా ద్వారకా డెవలపర్స్ భూమిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు, రాయల్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రవికుమార్ గారు, అయినంపూడి రవికుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ రోజు కార్యక్రమానికి మరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మరి సీనియర్ న్యాయవాది పోట్లూరు సైదారావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వినుకొండ కొండపైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని త్రేతాయుగంలో రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ వినుకొండ ఈ ప్రాంతం కొండ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందబోతా ఉంది. ఎందుకంటే కొండపైన మరి రామలింగేశ్వర స్వామికి మంచి గుడిని నిర్మాణం మరి జరుగుతూ ఉంది. అలాగే కొండకి ఉత్తర భాగాన మరి స్వయంభూ అయినటువంటి శ్రీ గుంటాంజనేయ స్వామి గుడి అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంది. అలాగే ఇటు మెట్ల దిగువ భాగాన వినాయక స్వామి, అలాగే ఇక్కడ మరి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కాలంలో మరి ఇక్కడ కట్టినటువంటి నరసింహస్వామి గుడి, ఇవన్నీ కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు. కొన్ని రోజులు మరుగునమైనా సరే మరి గుంటూరులో ఉన్నటువంటి అమ్మా ట్రస్ట్ బాబా గారి యొక్క సంకల్పంతో మరలా ఈ గుడిని ప్రారంభించి ఇక్కడ అనేక మందికి అన్నదానం జరుగుతూ నిత్య పూజలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ గుడి అనేటువంటిది చరిత్రాత్మకమైనటువంటి గుడి, కొండ కాబట్టి, వినుకొండ కొండ కాబట్టి ఈ గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటానికి అనుకూలమైనటువంటి ఒక రోడ్డు ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మల్లికార్జున గారు, ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన శివ మెడికల్ శ్రీను గారు, అలాగే మాల్యాద్రి గారు, అలాగే ఇంకా కొంతమంది మాస్టర్ రవికుమార్ గారు, మరి పవన్ గారు, ఇంకా చాలా మంది పేరున అందరినీ మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక చెప్పారు దాతలు, ద్వారకా డెవలపర్స్కి సంబంధించినటువంటి ఎక్స్ మేనేజరు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వాసిరెడ్డి హనుమంతరావు గారు, అలాగే క్రస్టర్స్కి సంబంధించినటువంటి మన రవి గారు, అలాగే కొండల గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో మరి గత 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ రోడ్డుకి మన శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్పీడ్గా మరి దాతల యొక్క సహకారంతో ఈ ప్రొక్లైనర్ ఉపయోగించి చుట్టూ మరి రోడ్డుకు అనుకూలమైన రోడ్డు వేసుకోవడానికి కావాల్సినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందులు అనేటువంటి ఈ యొక్క కంప చెట్ల మొత్తాన్ని కూడా మరి చాలా స్పీడ్గా తొలగించడం అనేటువంటిది ఈ బాధ్యత తీసుకున్నటువంటి వారిని అందరినీ కూడా అభినందించాలి. రామలింగేశ్వర స్వామి, కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి అంటే ప్రసిద్ధి చెందినటువంటి స్వామి. కొన్ని తరాల నుంచి కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులు మెట్ల పూజ చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటే శుభాలు జరుగుతాయని చెప్పేసి ఎన్నో తరాల నుంచి ఆ స్వామిని కొలుచుకోవటం అనేది మన ప్రాంత ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రం అంతటా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయాన్ని అమ్మా ట్రస్ట్ బాబా గారు ఇంకా ప్రసిద్ధిలోకి తేవాలని ఇక్కడ వివిధ కార్యక్రమాలు దాతల సహకారంతో చేపడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిదే. గత 5 సంవత్సరాల నుంచి కూడా గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో కొత్తగా జంటలు కానివ్వండి, పెళ్ళైనటువంటి నూతన వధూవరులు మెట్ల పూజ చేసుకోవడానికి అవకాశం లేనందున ఎప్పుడు అయినా కానీ వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి కాకుండా దాతల సహకారంతో ఈ తొలేకాదశికి గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్లుగా శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మిత్రులు రవి గారు కానివ్వండి, కొండల గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, అట్లనే అనేక మంది దాతలు దీనికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎటువంటి ఇది లేకుండా దిగ్విజయంగా ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు అనేది ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ తొలేకాదశికి వచ్చేసేవరకు దీన్ని పూర్తి చేసుకొని గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారు కానివ్వండి, దాతలు కానివ్వండి, పట్టణ ప్రముఖులు కానివ్వండి, అనేక మంది సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుస్తున్నటువంటి కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ
వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామని మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ తెలిపారు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్, వెల్లటూర్ రోడ్, నర్సరాపేట రోడ్, కారంపూడి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగటం, రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు వంటి వ్యాపారాలు నిర్వహించడంతో రోడ్లు రద్దీగా మారాయి. దీనిపై దృష్టి సారించిన కమిషనర్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసుల సహకారంతో ఆయా ప్రధాన రోడ్ల వెంట ఆక్రమణలను తొలగించేందుకు పూనుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఆక్రమణను తొలగించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సూచనల మేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది ట్రాఫిక్ సమస్య లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామన్నారు. ఆక్రమణ తొలగింపు వలన తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ దీర్ఘకాలంలో వినుకొండ పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. వినుకొండ పట్టణంలో ఉన్న రహదారులు నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉండవు. ఒకటి నరసరావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డు, కారంపూడి రోడ్డు చాలా విశాలమైన రోడ్లు. ఈ రోడ్లని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. వారి షాప్ ఎక్కడో ఉంటుంది, ఒకరి షాప్ ఒకరు కనపడాలనే ఉద్దేశంతో ఎవరికారు ఆక్రమణ గురి చేసుకుంటున్నారు. ఆక్రమణ గురి చేయటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రజలు రకరకాల సమస్యలు తెలియజేస్తున్నారు. ఈ సమస్యల వల్ల స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీయుత ఆంజనేయులు గారు కూడా వారి సలహాతో వారి స్థలాల్లో చేసుకోమండి, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోమని చెప్పి తెలియజేశారు. గతంలో మొన్న 21 ఫిబ్రవరి 2026 తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలియపరిచారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను వచ్చిన 15 రోజుల షార్ట్ పీరియడ్లో వినుకొండ ప్రజలు క్రమశిక్షణ ప్లస్ బాధ్యతాయుతం కలిగిన ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. మేము శివస్తూపం నుంచి కూడా పట్టణ పోలీస్ వారి టీం వినుకొండ మున్సిపాలిటీ తోటి మన పట్టణ ప్రణాళిక శాఖ అధికారి కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ, పట్టణ సిఐ ప్రభాకర్ గారు, వారి టీము ఎస్ఐ గారు అందరూ కూడా కలిసి శివస్తూపం నుంచి కారంపూడి రోడ్లో గల ఆక్రమణ తొలగిస్తున్నాం. ప్రజలు ఎక్కువ మంది 19% ఎవరో కూడా 99% వ్యతిరేకత చెప్పడం లేదు. ఎవరో కొంచెం బాధ కలిగి ఉంటుంది, చాలా కాలం నుంచి ఆక్రమించుకుని ఉన్నారు. వాళ్ళు కూడా వారు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలా తొలగించుకుంటే రోడ్లు విశాలంగా ఇప్పుడు ఒకసారి మీరు గమనించవచ్చు. మళ్ళీ అందరికీ కూడా పత్రికాముఖంగా అందరి ద్వారా, పాత్రికేయ మిత్రులందరి ద్వారా, అన్నిటి ద్వారా కూడా తెలియజేసేది అనగా అక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీ వాహనాలు మీరు తీసుకోండి, లేకపోతే ఆ వాహనాలను కూడా స్థానిక పట్టణ పోలీసు వారి సహాయంతో కూడా తొలగిస్తామని అందరికీ కూడా పత్రికాముఖం తెలియజేస్తున్నాం. ఈ కోఆపరేట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకి ఈ సమాచారాన్ని ప్రజలకి స్ప్రెడ్ చేయడానికి కోఆపరేట్ చేసినందుకు ప్రతి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్థిక స్తోమత లేక సివిల్స్ కళలకు దూరం అవుతున్న పేద విద్యార్థులకు అద్భుత అవకాశం లభించింది. వెంకటపతి విద్యా దీవెన పథకం ద్వారా అర్హులైన 200 మంది విద్యార్థులకు 3 ఏళ్ల పాటు ఉచిత సివిల్స్ శిక్షణ అందించనున్నట్లు డాక్టర్ లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ పివి లక్ష్మయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ, సిబిఆర్ అకాడమీ మరియు పార్డ్ ఎన్జిఓల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి 7842054669 నెంబర్కు మెసేజ్ చేయాలి లేదా సంప్రదించాలని లక్ష్మయ్య కోరారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిర్వాహకులు కోరారు. అందరికీ నమస్కారం. పారా అసోసియేషన్ ఫర్ తన యొక్క వెంకటపతి విద్యా దీవెన ద్వారా 200 మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు సివిల్స్ కోచింగు 3 సంవత్సరాల పాటు పూర్తిగా ఉచితంగా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో
పార్టిసిపేట్ చేసేదానికి డిగ్రీ పూర్తయినటువంటి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 7842054669 అనేటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్స్ కోచింగ్ అని మీకు అన్ని వివరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టుగా భావించడం జరుగుతూ ఉంది. అట్లనే మనకి మార్చి 10వ తారీఖున దీనికి లాస్ట్ డేటు, 15వ తారీఖున ఎగ్జామినేషన్ ఉంటుంది, మార్చి 23న నుంచి కోచింగ్ ప్రారంభం అవుతుంది అమ్మాయిల కోసం. అట్లానే ఏప్రిల్ 22న అబ్బాయిల కోసం కోచింగ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకొని ఆ లిస్టులో ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ మంది మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని మీ ద్వారా 10 మందికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వినుకొండలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు 5వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పట్టణ ప్రముఖులు బుధవారం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీనియర్స్ కౌన్సిలర్, మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు, జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి మోటమర్రి వెంకట నరసింహారావు, ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షులు గుడివాడ చినగురునాథం మరియు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి దేవతి వెంకట నరసింహారావు పనులు నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుగమం చేయడంలో విశేష కృషి చేస్తున్న శ్రీ గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకులు జట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రిలను వారు ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీరాజ్ శాఖ డిఈ గంగయ్య, ఏఈ శ్రీనివాసరావు రోడ్డు మార్గాన్ని సర్వే చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ పురాణ ప్రాశస్త్యం కలిగిన వినుకొండ కొండ చుట్టూ భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తెచ్చినందుకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి ప్రముఖులు మరియు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా సేవకులు ఎటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, కాకుమాను సునీతలతో పాటు బద్దిక నరసింహారావు, కనువాల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండపైన వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన గిరి ప్రదక్షిణ రోడ్డు కార్యక్రమాన్ని 5వ రోజున మరి వినుకొండ పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గుడివాడ గురునాథం గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు మోటమర్రి వెంకట నరసింహారావు గారు, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన సేవకులు వారు, అదేవిధంగా శ్రీ పివి సురేష్ బాబు గారు మానవ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు, మరి ఎక్కువ సార్లు రక్తదానం చేసినటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గ్రహీత మరి పివి సురేష్ బాబు సీనియర్ పొలిటీషియన్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన రామలింగేశ్వర స్వామి కూడా 2012 నుంచి కూడా స్వామివారి సేవలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారి చేతుల మీదుగా 5వ రోజు కార్యక్రమాన్ని ఈ రోజున గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను ప్రారంభించడానికి వారందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మొత్తాన్ని కూడా పరిశీలించి తగు సూచనలు సేవకులకి, బాబా గారి సేవకులైనటువంటి శ్రీ జట్టి శ్రీనివాసరావు గారికి, మాల్యాద్రి గారికి తగు సూచనలు ఇవ్వడానికి వారు ఈ రోజు విచ్చేశారు. కొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తేదీన మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా గారి నేతృత్వంలో గిరి ప్రదర్శన రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. గిరి ప్రదర్శన రోడ్డు వేగవంతంగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈరోజు 5వ రోజున మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టం. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో వినుకొండ రామలింగేశ్వర స్వామి వేయించి కొలువైనటువంటి ఈ కొండ ఎంతో పవిత్రమైనటువంటి కొండ. ఈ కొండకి గిరి ప్రదర్శన కానివ్వండి, రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఘాట్ రోడ్డు కానివ్వండి, ఈ రెండు కూడా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గిరి ప్రదర్శన రోడ్డు అయితే 5వ రోజుకే చాలా వేగవంతంగా ఇది నిర్వహిస్తున్నటువంటి మాలాద్రి గారికి, అదేవిధంగా జట్టిసీని గారికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా భక్తులందరూ కూడా కలిసికట్టుగా ఈ గుడి, అదేవిధంగా పై కొండ మీద ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కూడా మనందరం కూడా భాగస్వాములై అభివృద్ధి చేసుకోవాలని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గానికి ప్రజలందరికీ, అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. మన కొండ మీద వేంచేసినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణం నిమిత్తం, అలాగే ఘాట్ రోడ్డు నిమిత్తం, ఈరోజు మన గిరి ప్రదక్షిణ రోడ్డు నిమిత్తం ఆ మహానుభావులు గుంటూరు ఆశ్రమం
బాబా గారు దయవల్ల, కాశీనాయన దయవల్ల, మన చీఫ్ విప్ గారు అయినటువంటి జీవి ఆంజనేయ గారి కృషితోటి ఈ మూడు కూడా వినుకొండ పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ ఈ రోజు మన వినుకొండకి ఎంతో శోభామానంగా మణిహారాలాగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన సేవకులైనటువంటి మాలాద్రి గారు, అలాగే జెట్శ్రీని గారు, జవాజి పూర్ణ గారు, వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే గారు అనుకున్న ప్రకారం 5 రోజుల్లోనే చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు ముందు బాగు చేయడం జరిగింది. దాని యొక్క తర్వాత కూడా దాన్ని అభివృద్ధి చేసి ఆ రోడ్డు కూడా పూర్తి చేసి మన తిరునాళ్ళ నాటికి ప్రజలందరూ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే రోడ్డు ఎక్కడానికి గుడి కూడా పైన ఒక స్టేజ్ తీసుకొచ్చేసి దేవుడు కూడా దర్శనం చేపిస్తారని ఆశిస్తూ వినుకొండ పట్టణంలోని మహిమాన్విత పేరెనుక గలటువంటి శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర దేవాలయం పునర్నిర్మాణము జరుగుతున్నది. దానికి గాను మన భక్తులు ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఎంతో కష్టపడి ఆ రూట్ మ్యాప్ తీసుకొని నిన్న 28వ తారీఖు ఏర్పాటు చేయటం, శంకుస్థాపన చేసినారు. మహనీయులు అమ్మ చారిటబుల్ ట్రస్టు బాబా గారు మరియు మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు, పెద్దలు అందరూ మరియు పురప్రముఖులు, పట్టణంలోని పురప్రముఖులు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగినది. ఈ రోజు 5వ రోజు రోడ్డు ఇప్పటి వరకు 30,80 పైసలు బాగైనది. ప్రజలు రేపు పండక్కి బ్రహ్మాండంగా గిరి ప్రదక్షిణ చేసుకోవటానికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా మన ఎమ్మెల్యే గారు త్వరితగతిన చేయమని చెప్పినారు. అంతకంటే ఈ యొక్క కమిటీ వారు మన మాల్యాద్రి, జట్టి శ్రీనివాసు, పూర్ణ మరియు కమిటీ పెద్దలు అందరూ, లక్ష్మీ నరసింహస్వామి కమిటీ పెద్దలు చేసి త్వరితగతిన చేయాలని చెప్పి కోరుకుంటూ, కొండపై వేయించేసినటువంటి గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానము నూతన నిర్మాణము, అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణము, కొండ చుట్టూరు ఏర్పాటు చేసేటువంటి గిరి ప్రదక్షిణ రోడ్డు త్వరితగతిగా అభివృద్ధి పూర్తి చేయాలని ఆ పనిలోనే కమిటీ వాళ్ళు ఉన్నారు. త్వరలో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.